యాపిల్ ఐఫోన్ 16e అయితే లాంచ్ అయింది. ఇది చాలా మందికి ఒక సర్ప్రైజ్ అనుకోవచ్చు అండ్ చాలా మందికి సర్ప్రైజ్ కాకపోవచ్చు. ఎందుకంటే ప్రైస్ ట్యాగ్ అనేది ఎక్కువనే ఉంది. ఎందుకంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి యాపిల్ ఐఫోన్ 16 కూడా వస్తుంది. బట్ ఫీచర్స్ వైజ్ అండ్ స్పెసిఫికేషన్స్ వైజ్ చూసుకుంటే యాపిల్ 16eలో కూడా A18 చిప్సెట్ తోటే తీసుకొస్తున్నారు. సేమ్ యాజ్ మీకు యాపిల్ ఐఫోన్ 16లో ఉంటుంది కదా, అంతే 16 Pro 16 Pro Maxలో మనకి A18 Pro అనేది ఉంటుంది. సో మీకు చిప్సెట్ వైజ్ అయితే ఒక బెనిఫిటే అంటా నేను, గుడ్డే అంటా నేను. అండ్ మీకు ఇందులో యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా వస్తుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ తోటే వస్తుంది. ఇది ఒక కెమెరా కంట్రోల్ బటన్ అనేది ఉండదు. బేసికలీ కెమెరా కంట్రోల్ బటన్ అనేది ఎక్కువ యూస్ఫుల్గా లేదు. A18 చిప్సెట్లో మీకు 6 కోర్ CPUతో పాటు 4 కోర్ GPU వస్తుంది. ఐఫోన్ 16లో మీకు 5 కోర్ GPU వస్తుంది, ఇందులో 4 కోరే వస్తుంది. సో ఒక కోర్ అనేది తీసేశారు. అండ్ డిస్ప్లే కూడా చూసుకుంటే 6.1 ఇంచ్ XDR OLED డిస్ప్లే తోటి వస్తుంది. మీకు దీని మీద సెరామిక్ కోటింగ్ కూడా వస్తుంది. నేను స్క్రీన్లో చూసుకుంటే బెజల్స్ అనేవి కొంచెం థిక్గా ఉన్నాయి కంపారిటివ్లీ. కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే రేర్ కెమెరా 48 మెగాపిక్సెల్ వస్తుంది. ఓన్లీ 1 కెమెరా వస్తుంది. బట్ ఇందులో మీకు 2-in-1 ఫ్యూజన్ కెమెరా అంటారు దీన్ని. బేసికలీ మీకు 2x టెలిఫోటో కూడా ఇందులోనే క్యాప్చర్ చేస్తుంది. సో ఆ క్లారిటీ అనేది మిస్ కాకుండా. సో మేజర్ కాస్ట్ కటింగే ఇది. అండ్ మీకు ఫ్రంట్ కూడా చూసుకుంటే 12 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. రెండిట్లో మీకు 4K 60 FPS అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ అడిషనల్ ఫీచర్స్ గురించి చూసుకుంటే ఇందులో మీకు సేమ్ 15 నుంచి స్టార్ట్ అయింది కదా, Type-C ఛార్జింగ్ తోటి అయితే వస్తుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది ఇందులో. బట్ అది చీ ఛార్జింగ్ ఉంది కదా, చీ వైర్లెస్ ఛార్జింగ్ అనేది వస్తుంది. మీకు 7.5 వాట్ దాకా సపోర్ట్ చేస్తుంది. అదే వేరే కేసులో అయితే మీకు 16లో MagSafe వస్తుంది. MagSafe అనేది మీకు 25 వాట్ దాకా సపోర్ట్ చేస్తుంది. అండ్ MagSafe యాక్సెసరీస్ కూడా మీకు మంచిగా హెల్ప్ఫుల్ ఉంటాయి. బట్ ఇందులో మీకు ఆ MagSafe అనేది లేదు. అండ్ యాపిల్ అనేది ఫస్ట్ టైం C1 చిప్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. సో ఇది బేసికల్లీ ఏంటంటే మీకు సెల్యులార్ నెట్వర్క్స్ ఉంటుంది చూసిన 5G మోడమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో మీకు నెట్వర్క్ క్వాలిటీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అన్లెస్ మీరు ఇంతకుముందు అంటే వేరే క్వాల్కామ్ వీటి మీద డిపెండ్ అవుతుండే. సో ఇప్పుడు అలా ఏం లేదు, వీళ్ళే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. మోరోవర్ ఈ C1 చిప్సెట్ వల్ల బ్యాటరీ మీద కూడా కొంచెము ఇంప్రూవ్మెంట్ అనేది ఉందని యాపిల్ చెప్తుంది. అండ్ కొంచెం ఫిజికల్ అపీరెన్స్ గురించి చూసుకుంటే మీకు ఇందులో నాచ్ అనేది వస్తుంది, ట్రెడిషనల్ నాచ్. ఆ డైనమిక్ ఐలాండ్ ఇవన్నీ అయితే ఏమి ఉండవు. అండ్ మీకు సైడ్లో కూడా ఆ మ్యూట్ బటన్ అంటే అది ఎప్పుడో తీసేశారు. ఇప్పుడు అందులో మీకు సేమ్ అంతే ఆ క్విక్ యాక్షన్ బటన్ ఉంటుంది కదా, అది వస్తుంది. అండ్ కెమెరా యాక్షన్ బటన్ కూడా ఉండదు ఇందులో. సో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అసలు కెమెరా యాక్షన్ బటన్ అయితే ఎక్కువ యూజ్ చేయట్లేరు. అంటే రాంగ్ పొజిషన్ అనుకోవచ్చు, లేకపోతే అన్నెసెసరీ అనుకోవచ్చు అది. బట్ యూజ్ చేసే వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది. అండ్ ప్రైసింగ్ కూడా ఇది మీకు 60,000కి బేస్ వర్షన్ అనేది వస్తుంది, 128 GB. అండ్ వేరాస్ 70,000కి మీకు 256 512 GB ఏమో మీకు 80,000కి అయితే వస్తుంది. కరెంట్ ఇప్పుడు ఐఫోన్ 16 బేస్ వర్షన్ చూసుకుంటే 128ది 70,000 అయితే ఉంది. ఒక 10,000 ఎక్కువ దీనికన్నా కంపారిటివ్లీ. దాంతో పోల్చుకుంటే మీకు ఒక టెలిఫోటో లెన్స్ అనేది వస్తుంది ఎక్స్ట్రా. ఇలా మీకు చాలా ఫీచర్స్ అనేది 16eతో కంపేర్ చేసుకుంటే 16లో ఉంది. అంటే మీకు డైనమిక్ ఐలాండ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, బాగుంటుంది ఫోన్ అనేది. నేనేమంటానంటే నన్ను అడిగితే 16e తీసుకోవడం కన్నా 16 తీసుకోవడమే బెటర్ అంట నేను. ఇన్ కేస్ మీకు ఐఫోన్ తీసుకోవాలని అనుకుంటే 16లో కంపేర్ చేసుకుంటే దానికి దీనికి అసలు చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మెయిన్ MagSafe ఉంది కదా, MagSafe అనేది మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఇవన్నీ ఇందులోనే 16లోనే మీకు బాగా ఉన్నాయి. అండ్ సేల్ టైంలో ఒకవేళ బాగా డిస్కౌంట్ వచ్చింది అనుకోండి 16e మీద, అప్పుడు నేను మిమ్మల్ని కన్సిడర్ చేయమనొచ్చు. ఒకవేళ 45,000కి అలా వస్తే, అది వస్తుందో రాదో తెలియదు కానీ 10,000 డిక్రీజ్లో అయితే 5-6-10,000 దాకా అయితే డిక్రీజ్ అయితే అవుతుండొచ్చు. ఫస్ట్ సెల్ అవ్వకపోవచ్చు, బట్ కమింగ్ ఆన్ సేల్స్లో అయితే అవుతుండొచ్చు. బట్ అప్పుడు కూడా మీరు ఆలోచించే తీసుకుంటే బెటర్ అంట. ఎందుకంటే 16e కన్నా 16 చాలా బెటరు. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. ఇన్ కేస్ మీకు నచ్చితే లైక్ అనేది కొట్టండి, కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపిస్తుందో, అసలు ఈ బడ్జెట్ మీద ఇది రిలీజ్ చేసి మంచి పని చేసిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.